హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ ఎపిసోడ్స్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ 71 స్టార్టింగ్లో మనం ఒక పెద్ద కాల్ని చూస్తాం. ఆ పెద్ద కాల్ ఓనరు మన గోయింగ్ మీద సైడే వస్తూ ఉంటాడు అండ్ అతన్ని చూసిన తర్వాత మన ఊసాప్ అండ్ నామి ఇద్దరు ఏడుస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరి ముందర చాలా పెద్ద జైంట్ వచ్చింటాడు. అంటే జైంట్ అంటే చాలా పెద్దగా ఉండే మనిషి అనమాట. అప్పుడు ఆ జైంట్ అంటాడు, మీ దగ్గర తాగేదానికి మందు ఉంది అని చెప్పేసి. అండ్ ఆ వాయిస్ చాలా గట్టిగా వినపడుతుంది, అందుకే వీళ్ళకి ఏం అర్థం కాదు. అప్పుడు నామి అంటుంది, మీ వాయిస్ చాలా గట్టిగా ఉంది, మాకేం వినపడట్లేదు, మాకు అర్థం కావట్లేదని. అప్పుడు జైంట్ నవ్వుతూ అంటాడు మెల్లగా, ఓకే ఓకే మీ దగ్గర తాగేదానికి మందు ఉందా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు క్లారిటీగా వినపడిన తర్వాత మన నామి అంటుంది, మా షిప్ లో కొంచెం మందు ఉంది, మీకు కావాలంటే తీసుకొస్తా, మమ్మల్ని ఏం చేయొద్దు అని చెప్పేసి తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడే మనం చూస్తాం ఆ పెద్ద జాయింట్ వెనకాల ఒక పెద్ద డైనోసార్ వచ్చి కసుకుంటుంది తినాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆ పెద్ద జాయింట్ ఒక గుడ్డ తీసుకొని ఆ డైనోసార్ తల నరికేసి దాని చేతిలో పట్టుకుంటాడు. అండ్ ఇది చూసిన తర్వాత మన ఊసాప్ అండ్ నామి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అండ్ ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద డైనోసార్ ని అంత ఈజీగా చంపేశాడంటే వీళ్ళు వాని ముందర అసలు సరిపోరు అని చెప్పేసి. దాని తర్వాత ఆ జైంట్ అంటాడు, ఈ తల మీకోసమే, మీరు కావాలంటే దీన్ని తినొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు మా గెస్టులు కాబట్టి అని చెప్పేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం నామి అండ్ ఊసాప్ చచ్చిపోయినట్లు నటిస్తుంటారు అక్కడ నుంచి తప్పించుకోవడానికి. అండ్ వాళ్ళిద్దరు సడన్ గా అక్కడ పడిపోవడం చూసిన తర్వాత ఈ జైంట్ అనుకుంటుంటాడు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు సడన్ గా ఏమైందని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన లూఫీ సైడ్. లూఫీ ఆ పెద్ద డైనోసార్ తల మీద ఎక్కేసి అక్కడ సీన్ అంతా చూస్తూ అనుకుంటుంటాడు, ఈ డైనోసార్ తినచ్చు కానీ ఇక్కడ సీన్స్ అంటే వ్యూ చాలా బాగుంది, సో కొద్దిసేపు చూస్తా అని చెప్పేసి. అండ్ ఇది చూసిన తర్వాత కోపంతో వివి అరుస్తూ ఉంటుంది. లూఫీ అక్కడ నుంచి వెంటనే దిగి వచ్చేసే, ఎందుకంటే ఆ డైనోసార్ కి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు నేను చంపి తినేస్తుందో దానికి తెలియదు, నాకు తెలియదు, నీకు కూడా తెలియదని. కానీ ఈ మాటలన్నీ ఇగ్నోర్ చేసేసి మన లూఫీ మాత్రం అక్కడ వ్యూ చూస్తుంటాడు. బట్ అప్పుడే మన లూఫీకి ఒక గుహ కనబడుతుంది. అది చూసిన వెంటనే డైనోసార్ దగ్గరికి వెళ్ళేసి అంటుంటాడు, డైనోసార్ నన్ను ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళవా అని. కానీ మన లూఫీ మంచిగా బుద్ధిమంతుడే, ఎన్నిసార్లు ఆ డైనోసార్ అడిగినా కానీ ఆ డైనోసార్ ఒక్కరోజు పలకదు అండ్ ఆ గుహ సైడ్ తీసుకొని వెళ్ళదు. ఇది చూసిన తర్వాత మన లూఫీ కోపం వచ్చేస్తుంది. అందువల్ల తన చేతులను స్ట్రెచ్ చేసుకొని ఆ డైనోసార్ మెడ చుట్టూ వేసేసి ఆ డైనోసార్ ని ఆ గుహ సైడ్ కు తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడుతుంటారు. అప్పుడే మనం చూస్తాం అక్కడ ఇంతకంటే చాలా పెద్ద పెద్ద డైనోసార్లు ఉంటాయి. అండ్ అది చూసిన తర్వాత మన లూఫీ అనుకుంటుంటాడు, అసలు ఈ పెద్ద డైనోసార్ మీద నుంచే ఇంత వ్యూ కనపడుతుందంటే ఇంకా పెద్ద డైనోసార్ల మీద నుంచి వ్యూ ఇంకా సూపర్ ఉంటుందని చెప్పేసి మనోడు తన చేతిని స్ట్రెచ్ చేసి ఇంకో డైనోసార్ పట్టుకొని ఆ డైనోసార్ తల మీదకి ఎక్కిండాడు. అది చూసిన తర్వాత ఇంకో డైనోసార్ చాలా కోపంతో మన లూఫీని అటాక్ చేయడానికి వస్తుంది. కానీ మన లూఫీ మాత్రం ఎటువంటి టెన్షన్ లేదా భయం లేకోకుండా అక్కడ ఉండే డైనోసార్ల మీదంతా తల మీద కాలు పెట్టుకుంటూ అక్కడ ఇక్కడ ఎగురుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అండ్ ఆ డైనోసార్ మెడని ఒక జారుడు బండలాగా యూజ్ చేసుకుంటూ జారుకుంటూ కిందికి వస్తుంటాడు. అండ్ అది చూసిన తర్వాత వివి కోపంతో ఉంటుంది, లూఫీ అవి డైనోసార్ అనుకున్నావా లేకుంటే ఏదైనా పార్కులో జారుడు బండ అనుకున్నావా అని చెప్పేసి. అలాగే ఆడుకుంటూ లూఫీ కాలు స్లిప్ అయి కింద పడబోతుంటాడు. బట్ అప్పుడే అక్కడికి ఒక పెద్ద డైనోసార్ వస్తుంది. అది చూసిన వెంటనే మన లూఫీ తన చేతిని స్ట్రెచ్ చేసి ఆ డైనోసార్ తల మీదకి ఎక్కేసి అక్కడ నుంచి వ్యూ చూస్తూ అనుకుంటాడు. అసలు ఈ డైనోసార్ మీద నుంచి చూస్తుంటే ఈ పెద్ద పెద్ద డైనోసార్లు కూడా చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. అండ్ అది కాకుండా ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, ఇక్కడే కూర్చొని కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామని అనుకుంటుంటాడు. కానీ ఇదంతా చూసిన తర్వాత ఆ పెద్ద డైనోసార్ కి చాలా కోపం వేస్తుంది. అందుకే మన లూఫీని గాల్లోకి వెంటనే ఎగిరేసి తర్వాత తన నోటిని తెరిచేసి మన లూఫీని ఒకేసారి మింగేస్తుంది. 100% మింగేస్తుంది, మీరు తప్పుగా వినలే. అండ్ అది చూసిన తర్వాత ఈ వివి అనుకుంటుంది, లూఫీ నేను అందుకే చెప్పాను దాని దగ్గరికి వెళ్ళొద్దని, ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం మన లూఫీ ఆ డైనోసార్ కడుపులోకి వెళుతున్నప్పుడు కూడా ఆ టోపీని వదలడు, తన చేతిని స్ట్రెచ్ చేసుకుని ఆ క్యాప్ ని తీసుకొని దాంతో పాటు కిందికి వెళ్తుంటాడు, అంటే కడుపులోకి. అప్పుడే మనం చూస్తాం అక్కడికి ఒక పెద్ద జైంట్ వారియర్ వచ్చేస్తాడు. అండ్ వచ్చిన వెంటనే ఒకే ఒక స్లాష్ తో ఆ డైనోసార్ మెడని 2 ముక్కలు చేసేస్తాడు. అండ్ అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ అనుకుంటుంటాడు నేను కడుపులోకి వెళ్తున్నా అని చెప్పేసి. అండ్ అలాగే అనుకుంటే కడుపులోకి వెళ్తుంటాడు. బట్ ఫైనల్లీ బయటికి వచ్చేస్తాడు. అండ్ వచ్చిన తర్వాత మనోడు కన్ఫ్యూజ్ అయ్యి అనుకుంటుంటాడు, ఏంటి డైనోసార్ కడుపులో కూడా చెట్టు మొలిచాయని చెప్పేసి. దాని తర్వాత డైనోసార్ సైడ్ చూస్తాడు, ఆ డైనోసార్ మీద తెగిపడి ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత మన లూఫీని ఒక పెద్ద చెయ్యి పట్టుకుని ఆపుతుంది కింద పడుకోకుండా. అప్పుడే మనం చూస్తాం ఆ పెద్ద చెయ్యి ఇంకెవరితో కాదు, ఒక పెద్ద జైంట్ వారియర్ అని. అండ్ ఆ వారియర్ ముందు వచ్చిన వారియర్ మన గోయింగ్ మేర దగ్గరికి వేరే వాళ్ళు అనమాట. అండ్ ఈ జైంట్ వారియర్ పేరు డారీ అనమాట. అండ్ లూఫీని చూసిన వెంటనే ఈ డోరీ నవ్వుతూ అంటాడు, ఈ ఐలాండ్ కి మనుషులు వచ్చేసి చాలా కాలం అయిపోయింది, నీ పేరేంటి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీని రివర్స్ లో అతన్ని అడుగుతాడు, అసలు నువ్వెవరు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అతను అంటాడు, నా పేరు డోరీ అండ్ నేను ఒక ఎల్బాఫ్ గ్రేట్ వారియర్ ని అని చెప్పేసి. అండ్ ఎల్బాఫ్ అనేది ఒక ప్రాంతం అన్నమాట. అండ్ ఆ ప్రాంతంలో జైంట్ ఉంటారు, మీకు డౌట్ ఉంటే. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన వివి సైడ్. వివి ఆ జైంట్ చూసిన తర్వాత షాక్ అయ్యి అనుకుంటుంది, నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను నా కళ్ళ ముందు ఒక నిజమైన జైంట్ ఉండాలని, ఎందుకంటే నేను జైంట్ల గురించి జస్ట్ బుక్లలో చదవడం తప్ప రియల్ గా ఎప్పుడు చూసిందే లేదు. అప్పుడు మన లూఫీ ఆ డోరీని చూసేసి అంటాడు, నా పేరు మంకీ డి లూఫీ అండ్ నేను ఒక పైరేట్ ని, నేను ఇప్పుడే రీసెంట్ గా ఇక్కడ లిటిల్ గార్డెన్
ఐలాండ్ కి వచ్చానని చెప్పేసి. అండ్ ఈ మాటలని విన్న తర్వాత డోరీ అలానా అని చెప్పేసి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మనం చూస్తాం ఈ పెద్ద జాయింట్ చూసిన తర్వాత ఆ కారు క్వాక్ అని చెప్పేసి స్పృహ తప్పి పడిపోయింటది. అండ్ వివి కారును లేపడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడే మనం చూస్తాం డోరీ అంటుంటాడు, అసలు మీరు ఈ ఐలాండ్ లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు మా ఐలాండ్ లో గెస్ట్లు, సో మీరు మా ఇంటికి వచ్చేయండి, నేను మీట్ కోసేసి వండి పెడతాను. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఈ నామి అండ్ ఊసాప్ చనిపోయినట్లు నటిస్తున్నప్పుడు కూడా ఈ జైంట్ వారర్ వాళ్ళని అక్కడే వదిలేకోకుండా ఇతను ఎక్కడైతే ఉంటాడో ఆ గుహలోకి తెచ్చి పడేసింటాడు వీళ్ళిద్దరిని. అండ్ వీళ్ళిద్దరు ఆ గుహలోకి తెచ్చి పడేసినప్పటికి కూడా అక్కడ కూడా వాళ్ళు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంటారు. అప్పుడే ఈ జైంట్ వారియర్ ఇతని పేరు బ్రాగి అన్నమాట. బ్రాగి వెనకాల తిరిగి చూస్తాడు, వీళ్ళు ఎంతసేపటికి లేస్తారు అని చెప్పేసి. అప్పుడు మన ఊసాప్ మెల్లగా అంటాడు, నామి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కూడా సౌండ్ చేయొద్దని చెప్పేసి. అప్పుడే నామి అక్కడ నుంచి లేచేసి అంటుంది, ఊసాప్ ఇది మనకు సొల్యూషన్ కాదు, ఎందుకంటే ఇప్పుడు కాకుండా రేపైనా వాడు మనల్ని చంపి తినేస్తాడు, ఎందుకంటే ఒకసారి నా రైట్ సైడ్ చూడు అక్కడ చాలా మంది మనుషుల పుర్రెలు కనపడుతున్నాయి, వాళ్ళందరినీ వాడే తినేసింటాడు, సో మనం కరెక్ట్ సమయం చూసుకొని ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకుంటారు. అండ్ కరెక్ట్ సమయం దొరకడం జరుగుతుంది. దాని తర్వాత మన నామి అండ్ ఊసాప్ అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళి చాలా ఫాస్ట్ గా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం కూడా జరుగుతుంది. అండ్ చాలా దూరం పరిగెత్తి వచ్చిన తర్వాత వాళ్ళు అలసిపోయి అక్కడే ఆగి అనుకుంటుంటారు, ఫైనలీ మనం చాలా దూరం వచ్చేసామని చెప్పేసి. కానీ అప్పుడే ఒక పెద్ద పులి వచ్చేసి వీళ్ళిద్దరు వెంట పడుతుంది వీళ్ళని చంపి తినడానికి. కానీ ఆ పెద్ద పులి వీళ్ళ వెంటపడి వీళ్ళని చంపి తినే లోపలే ఆ పెద్ద పులి అండ్ వీళ్ళిద్దరి వెంట ఒక పెద్ద డైనోసార్ పడుతుంది. అది చూసిన తర్వాత వీళ్ళ ముగ్గురు చాలా ఫాస్ట్ గా దాని నుంచి తప్పించుకోవడానికి పారిపోతుంటారు. అప్పుడే అక్కడికి బ్రాగి వచ్చేసి ఆ డైనోసార్ ని చూసేసి అనుకుంటుంటాడు, అసలు ఈ డైనోసార్ ముందుగానే కంటే చాలా టేస్టీగా ఉన్నట్టుంది, దీన్ని తినేద్దామని చెప్పేసి. అండ్ బ్రాగిని చూసిన తర్వాత ఆ డైనోసార్ భయపడి అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ అదంతా చూసిన తర్వాత నామి అండ్ ఊసాప్ ఏడుస్తూ అనుకుంటారు, అయిపోయింది మొత్తం అయిపోయింది, ఇప్పుడు మనం అక్కడ నుంచి పారిపోయామని తెలిస్తే వీడు మనల్ని చంపేస్తాడని చెప్పేసి అలాగే అక్కడే నిలబడి ఉంటారు. బట్ అప్పుడే ఆ బ్రోగి నవ్వుతూ అంటాడు, ఆ డైనోసార్ మాంసం ఆల్రెడీ తయారైపోయింది, సో అక్కడికి వెళ్దాం తిందాం పదండి అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళిద్దరిని మళ్ళీ ఆ గుహ దగ్గరికి తీసుకొచ్చాడు. అండ్ వాళ్ళిద్దరి ముందర పెద్ద మాంసం ముక్క పెట్టేస్తాడు. అండ్ దాని తర్వాత తినండి అంటాడు. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరు ఏడుస్తూ అంటారు, మాకు ఆకలి వేయట్లేదు అని చెప్పేసి. అది విన్న తర్వాత బ్రాగి అంటాడు, మీరు అంతసేపు పరిగెత్తారు అయినా ఆకలి వేయట్లేదు అని చెప్పేసి. అండ్ అతని మాటలు విన్న తర్వాత వీళ్ళిద్దరు ఏడుస్తూ మెల్లగా అనుకుంటుంటారు, నాకు తెలిసి వీడు మనల్ని మేకలు మేపినట్టు మేపి లాస్ట్ లో చంపి తినేస్తాడేమో అని చెప్పేసి. అప్పుడే ఆ బ్రాగి అంటాడు, మీకు ఆకలి వేయట్లేదేమో నాకు ఆకలి వేస్తుంది, సో నేను తింటా అని చెప్పేసి ఆ మాంసం ముక్కను తింటుంటాడు. అప్పుడే మన నామి అడుగుతుంది, సరే అయితే ఇక్కడ నుంచి వెళ్ళేందుకు లాక్ పోస్ట్ రీసెట్ అయ్యేందుకు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బ్రాగి నవ్వుతూ అంటాడు, 1 సంవత్సరం పడుతుందని. అండ్ ఈ మాట విన్న వెంటనే ఊసాప్ అండ్ నామి ఒకేసారి ఇద్దరి జీవితాల మీద ఇద్దరికి విరక్తి వచ్చేస్తుంది. అప్పుడు నామి అనుకుంటుంది, ఒక రోజు ఇక్కడ ఉన్నందుకే మా జీవితాలు ఇలాగైపోయి, ఒకవేళ మొత్తం సంవత్సరం ఇక్కడ ఉన్నట్లయితే మేం కాదు కదా మా బోన్స్ కూడా ఇక్కడ మిగలవని చెప్పేసి అలాగే ఏడుస్తూ ఉంటుంది. అండ్ అదంతా చూసిన తర్వాత ఈ బ్రోగి అంటాడు, మీరంతా నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ముగ్గురం ఇక్కడే కలిసి ఉందాం, ఇక్కడే డైనోసార్ మీట్ తింటూ ఉందాం అని చెప్పేసి 1 year పాటు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే డోరీ సైడ్. డోరీ ఎందుకో గట్టిగా నవ్వుతుంటాడు. అండ్ మన లూఫీని చూస్తాం, లూఫీ కూడా గట్టిగా నవ్వుతుంటాడు. అప్పుడు డోరీ అంటాడు, నేను చేసిన మాంసం కంటే మీరు తెచ్చిన మాంసమే చాలా బాగుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, బాగుందన్నా ఒప్పుకున్నా కూడా సరిపోయింది, ఎందుకంటే ఇది మా బెస్ట్ చెఫ్ చేసినది, లేకపోతే నీ ముఖం బావులు కొట్టేటువంటి అంటాడు. ఇది విన్న తర్వాత డోరీ కోపంతో అంటాడు, ఏంటి నా ముఖం బావులు కొడతావు, నీకు అంత ధైర్యం ఉంది అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత కారు అండ్ వివి ఇద్దరి ముఖాలు బయలుపెట్టాయి ఆల్రెడీ. ఇప్పుడు వివి లూఫీని చూస్తుంటుంది, లూఫీ నువ్వు చావాలనుకుంటే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిచావు, నీతో పాటు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి. అప్పుడే ఆ డోరీ ఇంకా గట్టిగా నవ్వుతూ అంటాడు, ఒప్పుకోవచ్చు మీ మనుషులు చాలా బాగా జోకులు వేస్తారని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, సర్లే గానీ నువ్వు ఇక్కడ ఈ ఐలాండ్ లో ఎందుకు ఉన్నావు అని చెప్పేసి. అప్పుడు డోరీ అంటాడు, నేను నీకు ముందే చెప్పే కదా నేను ఎల్బాఫ్ నుంచి వచ్చిన ఒక వీరుని అని చెప్పేసి. ఎల్బాఫ్ అనేది ఒక ప్లేస్, అక్కడ పెద్ద జైంట్లు నాలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు, అండ్ మా ఎల్బాఫ్ లో కొన్ని నియమాలు ఉంటాయని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతాడు, మీ ఎల్బాఫ్ లో నియమాల ఏంటా నియమాలు, దానికి నువ్వు ఇక్కడికి వచ్చేదానికి సంబంధం ఏమిటి అంటాడు. ఇది విన్న తర్వాత డోరీ అంటాడు, మా ఎల్బాఫ్ నియమాల ప్రకారం ఒక ఇద్దరు జైంట్ వారియర్ల మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినట్లయితే వాళ్ళిద్దరు ఫైట్ చేసి ఆ ఆర్గ్యుమెంట్ ని సాల్వ్ చేసుకుంటారు, అంటే ఆ ఫైట్ లో ఎవరైతే నెగ్గితే వాళ్ళ ఆర్గ్యుమెంట్ నెగ్గినట్టు లెక్క. అండ్ మేము నమ్ముతాం ఎల్బాఫ్ యొక్క దేవుడు ఆ ఫైట్ ని చూస్తాడని చెప్పేసి. అండ్ ఆ ఫైట్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఎల్బాఫ్ దేవుని అండ ఉన్నట్లు, అండ్ వాళ్ళిద్దరిలో ఎవరి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే వాని సైడే దేవుడు ఉంటాడని చెప్పేసి మేము నమ్ముతాం. నాకు ఇప్పుడు అర్థమైంది గైస్, ఓడా సెన్సేని గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ అని ఎందుకంటారో, ఫర్ షాడోయింగ్ కింగ్ అని ఎందుకంటారో, అసలుకి మీకు నా మాటలు అర్థమైనట్లయితే ఎల్బాఫ్ దేవుని పేరు మీరు కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అప్పుడు ఈ డోరీ నవ్వుతూ అంటాడు, 100 సంవత్సరాల క్రితం నాకు ఇంకొక వ్యక్తికి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, అందువల్ల 100 సంవత్సరాల నుంచి మేమిద్దరిలో ఎవరి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని చెప్పేసి తెలుసుకునే దానికి ఇక్కడే 100 సంవత్సరాల నుంచి ఇదే ఐలాండ్ లో ఫైట్ చేస్తున్నాం. అది విన్న తర్వాత లూఫీ షాక్ అయి అంటాడు, ఏంటి మీరు 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఫైట్ చేస్తున్నారని చెప్పేసి. అలా ఎలా సాధ్యమని. అప్పుడు డోరీ నవ్వుతూ అంటాడు, మేము మీలాగా మనుషుల్లాగా 100 సంవత్సరాలే బతకం, సో మా ఆయుసు నార్మల్ మనుషులతో వచ్చే చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే మేము 100 సంవత్సరాలు ఈజీగా ఫైట్ చేయగలుగుతామని చెప్పేసి. అప్పుడు
ఈ మాటలన్నీ విన్న తర్వాత వివి అంటుంది, అయితేనే మీ ఇద్దరు ఒకే ప్లేస్ నుంచి ఎల్బాఫ్ నుంచే వచ్చారు కదా, మీ ఇద్దరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఫైట్ చేస్తున్నారు, మీ ఇద్దరు కలిసే ఉండొచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఈ మాటలను విన్న తర్వాత డోరీ ఇంకా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన సాంజీ అండ్ జోరో ఇద్దరు వాళ్ళ డైనోసార్లు తీసుకొచ్చి ఒకరికొకరు చూపిస్తూ అంటుంటారు నేనే గెలిచా అని చెప్పేసి. దాని తర్వాత ఆ 2 డైనోసార్లను పక్కన పెట్టేసి దానిని కంపేర్ చేస్తూ మన సాంజీ అంటాడు, చూడు జోరో, నేను తెచ్చిన డైనోసార్ నువ్వు తెచ్చిన డైనోసార్ కంటే చాలా పెద్దగా ఉంది, అందుకే ఈ మ్యాచ్ నేనే గెలిచా అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, అవునా, అయితే ఒకసారి నా డైనోసార్ సైడ్ చూడు, నా డైనోసార్ నీ డైనోసార్ కంటే పెద్దగా ఉంది, దాంట్లో మీట్ కూడా ఎక్కువ ఉంటుంది, సో ఈ మ్యాచ్ నేనే గెలిచా అని చెప్పేసి వాళ్ళిద్దరు అలాగే గొడవ పడుతుంటారు. అప్పుడే వాళ్ళిద్దరు కొద్దిసేపు ఉన్న తర్వాత ఆలోచించి అంటారు, సరే ఈ మ్యాచ్ డ్రా అయింది అనుకుందాం. అప్పుడే అక్కడ అగ్నిపర్వతం పేలుతుంది అనమాట. అది చూసిన తర్వాత మన సాంజీ అంటాడు, అయితే ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడు పేలిందిగా, నెక్స్ట్ టైం మళ్ళీ పేలేసరికి మళ్ళీ మనం కలుద్దాం, అప్పుడు ఎవరైతే ఎక్కువ పెద్ద డైనోసార్ తెచ్చింటాడో వాడే విన్ అవుతాడని. అండ్ ఆ అగ్నిపర్వతం పేలడం చూసిన తర్వాత ఈ డోరీ కూడా అక్కడ నుంచి లేచి నిలబడి అంటాడు, సమయం అయిందని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, దేనికి సమయం అయిందని చెప్పేసి. అప్పుడే మన ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది బ్రాగీ దగ్గరికి. బ్రాగీ కూడా అక్కడ ఉండే మీట్ తింటూ అగ్నిపర్వతం చూస్తూ అంటాడు, ఇప్పుడు సమయం అయిందని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, దేనికి సమయం అయిందని చెప్పేసి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. ఎందుకంటే బ్రాగీ లేచింటాడు ఎక్కడికో వెళ్ళడానికి. అప్పుడు బ్రాగీ ఊసాప్ చూసేసి అంటాడు, నేను ఫైట్ చేయడానికి వెళ్తున్నా వేరే అతనితో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, కానీ మీ ఇద్దరు ఎందుకు ఫైట్ చేస్తున్నారని. అప్పుడు బ్రాగీ నవ్వుతూ అంటాడు, 100 సంవత్సరాలు అయిపోయింది, సో ఆ రీజన్ కూడా మేము మర్చిపోయామని. అప్పుడు మన డోరీ లూఫీని చూసేసి అంటుంటాడు, ఎప్పుడెప్పుడైతే అగ్నిపర్వతం బద్దలవుతుందో అదే మాకు సిగ్నల్, అప్పుడే మేమిద్దరం ఒక చోట కలిసి ఫైట్ చేస్తాం 100 సంవత్సరాల నుంచి అని. అండ్ అది చూసిన తర్వాత డోరీని ఆపడానికి వివి వెళ్తుంటుంది. బట్ అప్పుడే మన వివిని లూఫీ ఆపేసి అంటుంటాడు, ఇది వారియర్ మధ్య యుద్ధం, సో నువ్వు మధ్యలో రావద్దని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోరీ నవ్వుతూ అంటాడు, నీకు వారియర్ గురించి తెలుసు, సో నువ్వు నాకు నచ్చావు అని చెప్పేసి. అండ్ ఈ మాట అనే తర్వాత మన డోరీ అండ్ బ్రాగీ ఇద్దరు ఒక చోట కలుస్తారు. అప్పుడు బ్రాగీ తన దగ్గర ఉన్న గొడ్డలు తీసుకొని అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్ గా డోరీ సైడ్ వస్తుంటాడు. అండ్ మన డోరీ కూడా తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని అటాక్ చేయడానికి బ్రాగీ సైడ్ వస్తుంటారు. అలాగే వాళ్ళిద్దరు ఒక చోట కలుస్తారు. అండ్ వాళ్ళిద్దరి వెపన్స్ కూడా ఒక చోట కలుస్తాయి. అండ్ ఆ వెపన్స్ ఒక చోట కలవడం వల్ల అక్కడ ఉండే మొత్తం ఐలాండ్ లో ప్రకంపనలు రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ అక్కడ ఉండే ప్రతి ఒక్కటి వనకడం స్టార్ట్ అవుతాయి. అండ్ అదంతా చూసిన తర్వాత మన లూఫీ చాలా షాక్ అయ్యి అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అప్పుడే అలాగే చూస్తూ మన లూఫీ అక్కడే కింద పడిపోతాడు. అప్పుడు వివి అంటుంది, లూఫీ నీకేమైందని చెప్పేసి. అప్పుడు లూఫీ వాళ్ళిద్దరిని చూస్తూ అంటాడు, సో ఇలాంటి గొప్ప వీరుల మధ్య యుద్ధం ఇలా ఉంటుందన్నమాట, అసలు ఇలాంటి యుద్ధాన్ని నేను మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా చూడగలను లేదో అని చెప్పేసి అలాగే కంటిన్యూస్ గా చూస్తుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మిస్టర్ 5 అండ్ మిస్ వ్యాలంటీన్ సైడ్ వాళ్ళిద్దరు ఇంకా బతికే ఉంటారు. అండ్ వాళ్ళు ఇదే లిటిల్ గార్డెన్ ఐలాండ్ లోకి వచ్చింటారు. వాళ్ళని అటాక్ చేయడానికి ఒక డైనోసార్ వస్తుంటుంది. అది చూసిన తర్వాత ఈ మిస్ వ్యాలంటీన్ తన వెయిట్ ని లైట్ గా చేసుకుని గాల్లోకి ఎగురుతుంది. అలాగే కొద్ది దూరం పైకి ఎగిరిన తర్వాత ఫైనలీ తన వెయిట్ ని చాలా ఎక్కువ చేసుకుని డైరెక్ట్ ఆ డైనోసార్ మీద దూకుతుంది. అందువల్ల ఆ డైనోసార్ అక్కడే చనిపోతుంది. అండ్ అలా డైనోసార్ చంపిన తర్వాత వాళ్ళిద్దరు ఒక మైనంతో అంటే వ్యాక్స్ తో చేసిన ఒక ఇంట్లోకి వెళ్తారు. అదే లిటిల్ గార్డెన్ లో ఆ ఇల్లు ఉంటది అనమాట. అండ్ ఆ ఇంట్లో మిస్టర్ 3 అండ్ మిస్ గోల్డెన్ వీక్ ఉంటుంది. ఆ చిన్న పేరు మిస్ గోల్డెన్ వీక్ అనమాట. అండ్ మిస్టర్ 3 వీళ్ళిద్దరిని చూసిన తర్వాత షాక్ అయ్యి అంటాడు, ఈ లెటర్ లో ప్రకారం మీ ఇద్దరు చనిపోయారు కదా, మీరు ఇంకా ఎలా బతుకున్నారని చెప్పేసి. సో మిమ్మల్ని ఆ స్వాట్స్మెన్ పైరేట్ అంటారు రోరోనోవో జోరో చంపలేదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ 5 కొంచెం కోపంతో అంటాడు, వానికి అంత తడి లేదు, అది కాకుండా మేమంత ఈజీగా చావము. అప్పుడు మిస్టర్ 3 అంటాడు, సో మీరు ఎలాగో చావలేదు అండ్ ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు ముందు మిషన్ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకో మిషన్ ఇస్తా. వీళ్ళిద్దరిని చూడండి, వీళ్ళిద్దరు ఎల్బాఫ్ నుంచి వచ్చిన గొప్ప వారియర్స్, అందుకే వీళ్ళిద్దరి మీద 100 మిలియన్ బేరీస్ ఉన్నాయి ఒక్కొక్కరి మీద, అందువల్ల మీరు వీళ్ళిద్దరిని చంపితే మీకు 200 మిలియన్ బేరీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మిస్టర్ 5 అంటాడు, కానీ 100 మిలియన్ బేరీ బౌండరీ వీళ్ళ మీద 100 సంవత్సరాల నుంచి ఉంది, అయినా కానీ ఇంతవరకు ఎవరు వీళ్ళని చంపలేకపోయారు, సో మనం చంపగలం అని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు, ఇలాంటి గొప్ప వీరును 100 సంవత్సరాల నుంచి చాలా మంది స్ట్రెంత్ యూజ్ చేసి చంపడానికి ట్రై చేసినారు, అందుకే వాళ్ళు సక్సెస్ కాలే, కానీ నేను మాత్రం తెలివితేటలు యూజ్ చేసి చంపడానికి ట్రై చేస్తాను. సో నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నా ప్లాన్ ఫాలోగా, ఆ ప్లాన్ ఫాలో అయితే ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరు ఇప్పుడే ఈ రోజే చచ్చిపోతారు అండ్ వాళ్ళతో పాటు ఆ స్ట్రా హ్యాట్స్ కూడా చనిపోతారు అని చెప్పేసి అంటాడు. అండ్ దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.